నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖండ 2 షూటింగ్ ముగింపు దశకైతే చేరుకుంది. ఇక సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనే పట్టుదలతో మేకర్స్ అయితే ఉన్నారు. కానీ ఆ సమయంలో ఉన్న పోటీ, విఎఫ్ఎక్స్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్న కారణంగా దసరా కానుకగా విడుదల సాధ్యం కాకపోవచ్చు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో అఖండ 2 గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుంది. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, పైగా అఖండాకు సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా కావడం వల్ల అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సాధారణంగానే బాలకృష్ణ బోయపాటి కాంబో మూవీ అంటే బజ్ విపరీతంగా ఉంటుంది. అలాంటి బజ్ కి ఏమాత్రం తగ్గకుండా అఖండ 2 సినిమాను బాలయ్యతో బోయపాటి రూపొందిస్తున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను ఇతర హీరోలతో సినిమాలు చేస్తే జనాలు పట్టించుకోవడం లేదు. కానీ బాలయ్యతో ఆయన సినిమా అంటే మాత్రం మినిమం 100 కోట్ల ఖాయమనే నమ్మకంతో ఉంటున్నారు. ఇప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. దసరాకి అఖండ 2 వస్తే బాగుంటుందని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ దసరా కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి కనుక అఖండ 2 సినిమాను విడుదల చేస్తే ఈ ఏడాదిలో వచ్చిన డాక్ మహారాజ్ ఫలితమే పునరావృతమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు, బాక్స్ ఆఫీస్ వర్గాల వారు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి డాక్ మహారాజ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాకు పోటీగా నిలిచిన కారణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. అందుకే అఖండ 2 సినిమాను సేఫ్ జోన్లో పెద్దగా పోటీ లేని సమయంలో విడుదల చేస్తే ఖచ్చితంగా మంచి కమర్షియల్ ఫలితం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.